జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు ఢిల్లీ నుంచి గల్లీ దాకా పెండింగ్లో ఉన్నాయి, మన అందరికీ తెలుసు. అయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా అమీష్ పూరి ఎవరైతే ఉన్నారో ఈ నేరస్తులుగా ఉన్నవారు, ఆల్రెడీ శిక్షలు అనుభవించడానికి అర్హులుగా ఉన్నవారు, వివిధ కారణాలతో తప్పించుకు తిరుగుతున్నారు, వాళ్ళే చట్టాలను చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆ దేశ భవిష్యత్తు ఏమవుతుందని కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆల్రెడీ నిన్న దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే నిన్న సుప్రీంకోర్టు కూడా అనూహ్యమైన కామెంట్లు చేయడం జరిగింది. ఒక రకంగా మొత్తం రాజకీయ వర్గాలలోనే వణుకు పుట్టించే విధమైనటువంటి కామెంట్లను నిన్న సుప్రీంకోర్టు చేసింది. సాధారణంగా ఎవరైనా శిక్ష నిరూపించబడితే, అంటే నేరం నిరూపించబడితే రాజకీయాల నుంచి 6 ఏళ్ల పాటు వేటు వేస్తున్నారు. అంటే 6 ఏళ్ల పాటు వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయలేరు, ఆ తర్వాత తిరిగి వచ్చి పోటీ చేయొచ్చు, నో ఇష్యూ. అయితే దీన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. కేవలం 6 ఏళ్ళు మాత్రమే ఎందుకు వేయాలి, శాశ్వత నిషేధం ఎందుకు వేయకూడదు అలాంటి రాజకీయ నేతల మీద? అలాంటి వాళ్ళు పార్టీలకు అధ్యక్షులుగా ఉండటం ఏంటి, అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా ఉండటం ఏంటి? ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేసినా సరే, లేదా అంటే లంచాలు తీసుకుంటూ కానీ తప్పు చేసి దొరికినా, లేదా ప్రభుత్వానికి అవిధేయుడిగా ఉన్నా, అంటే ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ప్రభుత్వానికి యాంటీగా పనిచేసినా, అలాంటి వారిని సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నిబంధనలు ఉన్నప్పుడు మరి ఒక రాజకీయ నేత మీద ఎందుకు నిబంధనలు ఉండకూడదు? ఒక రాజకీయ నేతను ఎందుకు శాశ్వతంగా రాజకీయాల నుంచి వెలివేయకూడదు? ఈ కామెంట్లనే నేను సుప్రీంకోర్టు చేయడం జరిగింది. చేయటమే కాదు, దీనికి సంబంధించి అటు ఎన్నికల సంఘానికి, ఇటు కేంద్రానికి కూడా నోటీసులు ఇచ్చింది. ఏమని? 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలి, నేరస్తులుగా నిరూపించబడిన రాజకీయ నేతలపైన ఎందుకు శాశ్వత నిషేధం విధించకూడదు? ఇదే ప్రశ్నను వేస్తూ సుప్రీంకోర్టు అయితే ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు వచ్చిందని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి కోర్టు చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాకపోయినప్పటికీ అవి కరెక్ట్గా సింక్ అయ్యేది జగన్మోహన్ రెడ్డికే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు ట్రయల్ నడిచింది, మనీ లాండరింగ్ మనీ ట్రయల్ నిరూపించబడింది, ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నాడు, కేసులను వాయిదాలతో అడ్డుకుంటూ కాలక్షేపం చేస్తూ ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. నిన్న కోర్టు చెప్పింది ఏంటి? అదే కదా, ఇలాంటి నేరస్తులు ఎందుకు రాజకీయాల్లో ఉండాలి, వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకున్న తరువాతే రాజకీయాల్లో కొనసాగాలి. ఒకవేళ కోర్టుల్లో తప్పు నిరూపించబడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలి, వాళ్ళని శాశ్వత వేటు వేయాలి. మరి అదే జరిగితే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీద జీవితకాల వేటు పడబోతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కానీ ఈ మాటలకే కట్టుబడి కేంద్రం కూడా అందుకు అంగీకరించి నేరం నిరూపించబడితే వారి మీద జీవితకాలం వేటు వేయడానికి కేంద్రం అంగీకరిస్తే పార్లమెంట్లో బహుశా ఏదైనా సవరణ చేయాల్సి రావచ్చు. ఒకవేళ చేస్తే మొట్టమొదటిగా జీవితకాల నిషేధం విధించబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కేసులు లేవా అంటే దాదాపుగా 42% మంది ఆ సిట్టింగ్ సభ్యులపైన కేసులు ఉన్నాయంట. అది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు కేసులు ఆ పలుకుబడి ఉపయోగించి అదే కేసులను అడ్డుకోవడం. అసలు చట్టసభలో కూర్చోవడమే తప్పు అనుకుంటే ఆ పలుకుబడిని ఉపయోగించి, ఆ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వ్యవస్థలను మేనేజ్ చేసి కేసులు ముందుకెళ్లకుండా ఏళ్లపాటు సాగదీయటం. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన డబ్బు కావచ్చు, రాజకీయ పలుకుబడి కావచ్చు, 10 ఏళ్లుగా ట్రయల్స్కి హాజరవట్లా. నేను అమీష్ పూరి చెప్పింది కూడా అదే. వీళ్ళ పలుకుబడిని ఉపయోగించి వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు. కనీసం కోర్టు ట్రయల్కి హాజరు కావట్లా. ఎవరైనా దర్యాప్తు సంస్థలు వారి మీద ఒత్తిడి తెచ్చి కోర్టులో హాజరుపరచలేకపోతున్నాయి. ఇదే విషయాన్ని నేను అమీష్ పూరి కూడా చెప్పింది. ఇదే విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి తప్పు చేసిన ప్రజాప్రతినిధులపై శాశ్వత వేటు పడాలి అనేది సుప్రీంకోర్టు ఆకాంక్ష. దీనికి మీ అభిప్రాయం ఏంటో చెప్పాలని చెప్పి అటు ఎన్నికల కమిషన్తో పాటు ఇటు ఆ కేంద్రానికి కూడా అయితే నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది, చూద్దాం. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు పుట్టిస్తున్నటువంటి ఆ వార్త అయితే ఇదే. నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం, మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రానికి, ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం. శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెప్తే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మేము తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు. అలా ఉంటే తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై, ప్రజలపై మరింత విశ్వాసం కోల్పోతారని చెప్పి, ఆ వ్యవస్థపై ప్రజలు మరింత విశ్వాసం కోల్పోతారని చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏమంటుందంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి శిక్ష పడింది, ఆ వ్యక్తిని పార్టీలో ఉండరాదన్నాం అనుకో, ఆ భార్య ద్వారానో పిల్లల ద్వారానో పెట్టేసి రిమోట్ కంట్రోల్ ఏళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు, తెర ముందు వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది, మేము ఇచ్చిన తీర్పుకు విలువ ఎక్కడ ఉంటుంది? కాబట్టి మేము ఇచ్చే తీర్పులో ఎటువంటి లోపభూయిష్టమైన విధానం ఉండకూడదు అని ఒక నిర్ణయానికి సుప్రీంకోర్టు అయితే వచ్చింది. కాబట్టే ప్రజాప్రతినిధుల మీద శాశ్వత నిషేధం సంబంధించి మీ అభిప్రాయాన్ని చెప్పాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టుకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజకీయాలు నేరమయం కావటం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్య. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు పార్లమెంటుకు ఎలా వస్తారని విస్మయం. 42% మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండటం సిగ్గుచేటు. శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై కేవలం 6 ఏళ్ల పాటే అనర్హత వేటు వేస్తారా? శాశ్వత వేటు వేయాలి. చట్టాలు చేసేవారు కూడా పవిత్రంగా ఉండాలి. దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం సరైందేనా? ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సరే దోషిగా తేలాడా అంటే శిక్షతో అనుభవించాడు, వాళ్ళ రూప కేసులు తేల్తాయి. అలాంటి వాళ్ళు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండటం సుప్రీంకోర్టుకు బాధ కూడా అదే. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 8కి రాజ్యాంగ భద్రత అసలు ఉందా అని అమిత్ క్యూరీ కూడా ప్రశ్నించడం జరిగింది. నేరాలకు పాల్పడి శిక్ష పడ్డ రాజకీయ నేతలు చట్టసభల్లో పోటీ చేయకుండా శాశ్వత నిషేధం విధించడంపై 3 వారాల్లోగా అభిప్రాయాన్ని తెలపాలని చెప్పి సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది. నేరాలు అనేది ఒక తీవ్రమైన అంశమని, ఇది ఆందోళన కలిగిస్తుందని, చట్టసభల ప్రతినిధులపై కేసులు త్వరితగతిన విచారణ చేయాలి, అలాగే శిక్ష పడ్డ వారిపై శాశ్వత వేటు వేయాలని కోరుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(9) రాజ్యాంగ పద్ధతులను సవాల్ చేస్తూ గతంలో న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ 2016లో వేశారు పిటిషన్ ఇది. సో దానికి సంబంధించి ప్రయోజనవాద్యం ఈ రోజైతే విచారణకు వచ్చింది. ఇది జస్టిస్ దీపాంకర్ దత్తు అలాగే మన్మోహన్తో కూడిన ధర్మాసనం అయితే విచారణ చేసింది. ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వారు అసలు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తేలినా, ప్రభుత్వానికి అవిధేయుడిగా ఉన్నట్టు తేలినా ఆ వ్యక్తిని సర్వీసులో కొనసాగడానికి అనర్హుడిగా భావిస్తారు. కానీ అదే వ్యక్తి మంత్రిగా కొనసాగవచ్చని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తప్పు చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా లేదా తాను అవినీతికి పాల్పడినా ఆ వ్యక్తిని సర్వీసులో ఉంచడానికి ఒప్పుకోరు. కానీ అదే వ్యక్తి తప్పు చేసి కూడా రాజకీయ నాయకుడిగా ఉండొచ్చు. ఇదేం విచిత్రం? ప్రభుత్వ ఉద్యోగిగా ఉండటానికి అనర్హుడైన వాడు రాజకీయ నాయకుడిగా ఎలా ఉంటాడు? ఇదే అనుమానాన్ని సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసింది. సో ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి ఈ విధానాలు మొత్తాన్ని కూడా సవరించాలి అనేది ఒక సుప్రీంకోర్టు యొక్క మనోభావం. వాస్తవానికి రాజకీయ నేతల మీద శాశ్వత వేటు వేస్తాము అంటే ఎవరికైనా భయం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీల్లోనూ ఎక్కడో ఒక చోట అయినా సరే అవినీతి అక్రమాల్లో ఇరుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి లాంటిది వాళ్ళు అనుకోండి, ఇక పార్టీ మొత్తం వాళ్ళే ఉంటారు. ప్రత్యేకంగా అధ్యక్షుడే అవినీతి పరుడైనప్పుడు ఇక కింది స్థాయిలో అవినీతి ఉండదు అనుకోవడం తప్పే. ఇక ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. సో ఇలాంటి వాళ్ళందరికీ బాధ కలుగుద్ది. ఎందుకంటే నిజంగానే రేపొద్దున సుప్రీంకోర్టు శాశ్వత వేటు వేస్తే ఇక వీళ్ళు జీవితాలను వదిలేసి ఇళ్ళకే పరిమితం అయిపోవాలా, రాజకీయ జీవితాన్ని వదిలేసి ఇళ్ళకే పరిమితం అయిపోవాలా. సో ఇది అంత ఆషామాషి వ్యవహారమే కాదు. కేంద్రానికి కూడా ఆ కత్తి మీద సోము లాంటిది దీనికి సమాధానం ఇవ్వటం అనేది. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక కత్తి మీద సోము లాంటిది. సో చూద్దాం, 3 వారాల సమయం అంటే ఒక డెడ్ లైన్ కూడా సుప్రీంకోర్టు అయితే పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే అవినీతి అక్రమాలలో అడ్డంగా దొరికిపోయి జైలు శిక్ష అనుభవించారో, ఎవరైతే కీలక కేసుల్లో విచారణలు ఎదుర్కొంటూ తప్పించుకుని తిరుగుతున్నారో వారందరికీ కూడా ఒక చేదు వార్త లాంటిది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లకు అత్యంత కఠిన వార్త లాంటిది. ఎందుకంటే ఒక పక్క కేసులు వేగవంతం చేయాలి అనేది కోర్టు ఆదేశం. వేగవంతం చేసిన తరువాత అవి నిజంగానే దోషి అని తేలితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాలి. వాస్తవానికి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి దోషి అని తేలితే 6 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరం పెడతారు, ఒక టర్మ్ దూరంగా ఉంటాడు. తర్వాత ఏముంది, ఈ లోపు ఎవరో ఒకరితో పార్టీ నడుపుతారు, మళ్ళీ వచ్చేస్తాడు అని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ సుప్రీంకోర్టు నిర్ణయమే నిజమైతే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా రాజకీయాలకు దూరం కాక తప్పదు. అయితే ఇప్పటికిప్పుడు జరుగుతుందా అంటే కొంచెం సమయం పట్టే అంశమే. బట్ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టు రెండూ తలుచుకుంటే ఇదేమీ పెద్ద విషయం కాదు. కానీ రాజకీయ నేతల మీద శాశ్వత వేటు వేయటం అనేది అంత ఈజీగా రాజకీయ నేతల వరకు కూడా అంగీకరించే అంశం కానే కాదు. ఏది ఏమైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు సామాన్య ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాయి. కోర్టు చెప్పింది కూడా కరెక్టే కదా. తప్పు చేసినోడిని మనం ఎందుకు ఓటేయాలో, తప్పు చేసినోడు మనల్ని ఎందుకు పాలించాలా? ఆడు తప్పు చేసిన వల్ల మన దగ్గర పెట్టుకుంటే ఆడు ఇంకో 10 తప్పులు చేస్తారు తప్ప మనకేం న్యాయం చేస్తారు అనే భావన ప్రజల్లో కూడా ఉంది. మొత్తంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది.